సో రికరెంట్ అబార్షన్స్ అంటే సో వాళ్ళని రికరెంట్ మిస్క్యారేజ్ రికరెంట్ అబార్షన్ పేషెంట్ అని ఎప్పుడు అంటాము అంటే సింగిల్ అబార్షన్ అయితే వాటిని రికరెంట్ అబార్షన్స్ అని అంటాం. 2 లేక దానికంటే ఎక్కువగా అబార్షన్స్ అయిన వాళ్ళని రికరెంట్ అబార్షన్స్ అని లేబుల్ చేస్తాం అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళని మనం ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే 2 కంటే ఎక్కువగా అబార్షన్స్ అవుతూ ఉంటే రిపీటెడ్ గా, అది కూడా 5వ నెల లోపు అవుతూ ఉంటే వాళ్ళని రికరెంట్ మిస్క్యారేజ్ కింద లెక్కేసి మనం ఇవాల్యుయేషన్ చేస్తాం అనమాట. సో దానికి ఏమేం కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి జెనెటిక్, అంటే జెనెటిక్ గా ఆ ఎంబ్రియో గానీ జెనెటిక్ గా ఆ ఎగ్ ఆర్ స్పెర్మ్ క్వాలిటీ బాగోక, వాటి వల్ల ఏర్పడిన ఎంబ్రియో కనుక క్వాలిటీ బాగోకపోతే ఫర్దర్ గా దానికి గ్రోత్ ఉండే కెపాసిటీ ఉండదు కాబట్టి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. 30% ఆఫ్ రికరెంట్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలల్లో ఆర్ 5 నెలల లోపు అబార్షన్స్ అయ్యే వాటికి 30% రీజన్ జెనెటిక్ డిజార్డర్స్. సెకండ్ వచ్చేసి యూట్రైన్ ప్రాబ్లమ్స్, అంటే గర్భాశయంలో పాలిప్స్ కానీ, సెప్టమ్ కానీ ఆర్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటి గర్భసంచి లోపల పొరలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడవది కోయాగులేషన్ డిజార్డర్స్, అంటే రక్తం గడ్డకట్టడానికి యూజ్ అయ్యే కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి బాడీలో. వాటిలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రికరెంట్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లైక్ థ్రాంబోఫిలియాస్ కానీ ఆర్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా రికరెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి.